కోవిడ్-19 వచ్చిన దగ్గర నుంచి మేజర్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్నీ కూడా, దాంతోపాటు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా కోవిడ్ వ్యాక్సిన్ని ముందు తీసుకురావాలనే వ్యాక్సిన్ రేస్లోకి అన్ని ఎంఎన్సీస్ అన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కూడా పోటీ పడ్డాయి. అయితే ఎవరు ఎంత ఎఫెక్టివ్గా వ్యాక్సిన్ని ప్రొడ్యూస్ చేశారు అనేది రీసెంట్గా మనకు అర్థమవుతుంది. మేజర్గా మొత్తం గేమ్ అయిపోయిన తర్వాత ఒక 3 మేజర్ కంపెనీస్ తమ ఎఫెక్టివ్నెస్ని చూయించుకోగలిగినాయి కొంత మేరకైనా కానీ. వాటిల్లో ముఖ్యమైనది ఆక్స్ఫోర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోవిషీల్డ్, దాని నేమ్. సెకండ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, సో మెసెంజర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఇది, ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్. థర్డ్ వ్యాక్సిన్ మోడర్నా వ్యాక్సిన్. ఈ 3 వ్యాక్సిన్స్ ఫ్రంట్ రన్నర్లో ఉన్నాయి. మిగతా వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. రష్యాకి సంబంధించిన స్పుత్నిక్ 5, ఇండియాకి సంబంధించిన కోవాక్సిన్, భారత్ బయోటెక్ అండ్ ఐసీఎంఆర్ డెవలప్ చేసింది వీటిని. ఈ రెండింటిని పక్కన పెడితే వరల్డ్ వైడ్ మొత్తం మేజర్గా యునైటెడ్ కింగ్డమ్లో రీసెంట్గా ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ని అఫీషియల్గా ట్రయల్స్కి ఆమోదించారు. సో క్లినికల్ ట్రయల్స్ మొత్తం అయిపోయినాయి. ఇవి డైరెక్ట్గా ఇండ్యూస్ చేస్తమే, ఎఫెక్టివ్నెస్ని టెస్ట్ చేయడం కోసం డైరెక్ట్గా పీపుల్కి ఇండ్యూస్ చేసేస్తారు. వ్యాక్సినేషన్ ఆమోదించేశారు యూకేలో, రీసెంట్గా యూఎస్ఏలో కూడా ఆమోదించారు. సో మనం కూడా రెడీగా వ్యాక్సిన్ని ఆమోదించడానికి రెడీగా ఉన్నాం. సో మనం కూడా దాదాపుగా ఒక 30 crore పీపుల్కి ఫస్ట్ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నాం. వాటిల్లో ముందుగా 1 crore పీపుల్ ఎవరైతే ఉన్నారో, సో హాస్పిటల్ వర్కర్స్, 2 crore పీపుల్ ఎఫెక్టివ్గా ఎయిడ్ని అందించేవాళ్ళు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ. సో వీళ్ళందరూ కూడా ఫ్రంట్ రన్నర్స్ అనమాట. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో పనిచేసే వాళ్ళు కానీ. సో ఫస్ట్ ఏమో హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్కి, నర్సెస్కి. సెకండ్ ఒక 2 crore మెంబర్స్కి ఏమో మనకి డిఫెన్సివ్గా వర్క్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్, అదర్ డిపార్ట్మెంట్స్, ఆశా వర్కర్స్ కానీ. సో అదర్ కేటగిరీస్. తర్వాత వచ్చేసి ఎవరైతే ఆస్తమా అండ్ కార్డియాలిక్ సపోజ్ గుండెకి సంబంధించినటువంటి జబ్బులు ఉన్నవాళ్ళు, లేదా అదర్ డిసీజెస్తో ఎక్కువగా సఫర్ అవుతున్న వాళ్ళు, వీళ్ళు ఒక కేటగిరీ. తర్వాత 50 years పైన ఉన్న పీపుల్ అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వటం. ఈ గ్రూపులు అందరూ కలిసి దాదాపుగా ఒక 30 crore మెంబర్స్కి ఫస్ట్ ఇండియాలో వ్యాక్సినేషన్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇండియాలో ఏ వ్యాక్సిన్ ఇస్తారు, సో ఏ వ్యాక్సిన్ ఇస్తారు అనే పరిస్థితికి వస్తే ఒకసారి మేజర్గా మనకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది మేజర్గా వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కోవిడ్-19 రాకముందు కూడా మేజర్ గ్లోబ్ మొత్తానికి 2/3 వ్యాక్సిన్స్ని సప్లై చేస్తుంది ఈ సీరం ఇన్స్టిట్యూటే గ్లోబ్ మొత్తానికి. సో ఇండియాలో కూడా మాస్ వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ అనేది ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో ఉంటుందన్నమాట. అయితే ఈ సీరం ఇన్స్టిట్యూట్కి ఆస్ట్రాజెనికా అంటే ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్కి, అంటే కోవిషీల్డ్ని డెవలప్ చేయడానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది మాస్ ప్రొడక్షన్ చేయడానికి రెడీ అయింది. సో అంటే మనకి మ్యాక్సిమం ఆక్స్ఫోర్డ్ వ్యాక్సిన్ అయిన కోవిషీల్డ్ ఎక్కువగా మనం పీపుల్కి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అయిన ఫైజర్ బయోన్టెక్ని కూడా పర్చేజ్ చేస్తున్నాం. దాంతోపాటుగా మోడర్నా వ్యాక్సిన్ని కూడా పర్చేజ్ చేస్తున్నాం. అంటే మనం వ్యాక్సిన్ డైవర్సిటీని ఫాలో అవుతున్నాం, ఒక సింగిల్ వ్యాక్సిన్ మీద ఆధారపడట్లేదు. సో మ్యాక్సిమం అన్ని వ్యాక్సిన్స్ని పర్చేజ్ చేయడానికి సమ్ క్వాంటిటీ ఇలా క్వాంటిటీ చేంజ్ చేస్తూ అన్ని వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం రెడీ అవుతున్నాం. ఎనివే, అయితే ఒక ఇంపార్టెంట్ టెర్మినాలజీ, ఈ 3 వ్యాక్సిన్స్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకుంటే మనం చాలా మంచిది. మనకి ఈజీగా అర్థమవుతుంది ఏ వ్యాక్సిన్కి వెళ్ళాలి, ఏ వ్యాక్సిన్కి వద్దు అనేది. ఇండియా క్యాపబులా కాదా ఈ వ్యాక్సిన్స్ని మెయింటైన్ చేయడంలో కూడా అనేది తెలిసిపోతుంది. సో మీరు 3 వ్యాక్సిన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆక్స్ఫోర్డ్ ఆస్ట్రాజెనికా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది కన్వెన్షనల్ వ్యాక్సిన్, అంటే వైరస్ నుంచే ఈ వ్యాక్సిన్ని ప్రొడ్యూస్ చేస్తారు. అంటే యాంటీజెన్ని ఎదుర్కోవటానికి మన బాడీలో యాంటీబాడీస్ తయారవటానికి మన సెల్నే ప్రేరేపించేలాగా, అంటే సింపుల్గా ఆ యాంటీజెన్ని రికగ్నైజ్ చేయడానికి వైరస్తోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి వ్యాక్సిన్స్ కన్వెన్షనల్ వ్యాక్సిన్స్. మన బాడీలోకి వచ్చిన తర్వాత యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయి ఉంటాయి. వాటిని బయట నుంచి వచ్చే యాంటీజెన్ని ఈజీగా రికగ్నైజ్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది. సో ఇది కన్వెన్షనల్ వ్యాక్సిన్స్. అయితే ఇక్కడ ఇంకొక మేజర్ ఏంటంటే ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ కానీ, సో లేదా మోడర్నా వ్యాక్సిన్ కానీ, ఈ రెండింటికి ఈ కన్వెన్షనల్ వ్యాక్సిన్కి డిఫరెన్స్ ఏంటంటే ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ అనేది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనమాట, మెసెంజర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్. అంటే ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో సింథసైజ్ చేయడం జరుగుతుంది, అంటే కంప్లీట్గా వైరస్ నుంచి డెరివ్ చేసిన వ్యాక్సిన్ కాదు ఇది. సో సింథసైజ్డ్ వ్యాక్సిన్ అనమాట. అంటే వైరస్ మీద ఉన్న స్పైక్ ప్రోటీన్ని తీసుకోవటం ద్వారా ఈ వ్యాక్సిన్ని తయారు చేస్తారు. అంటే మన ఓన్ సెల్సే
ఇమ్యూనిటీని ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకునేలాగా ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది అనమాట. సో అది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్కి కన్వెన్షనల్ వ్యాక్సిన్కి డిఫరెన్స్. మీకు లేమ్యాన్ టర్మ్స్లో చెప్పాలంటే కన్వెన్షనల్ వ్యాక్సిన్ అయిన కోవిషీల్డ్, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అనేది డైరెక్ట్గా యాంటీబాడీస్ని మన మ్యాక్సిమం యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది, డైరెక్ట్ వైరస్ నుంచి ఉపయోగిస్తాం. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఏంటంటే సింథసైజ్డ్ వ్యాక్సిన్ అనమాట. సో ఆ వైరస్ మీద ఉన్నటువంటి సర్ఫేస్లో ఉన్న స్పైక్ ప్రోటీన్ ఉపయోగించి, సో అంటే ఎంటైర్లీ వైరస్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేయమన్నమాట. ల్యాబ్లో సింథసైజ్ చేసిన వ్యాక్సినే మెసెంజర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్. సో ఇవి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన కోవిషీల్డ్కి, మోడోనా, ఫైజర్ బయోటెక్కి మధ్యలో ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్. ఇంకొక సెకండ్ డిఫరెన్స్ చూస్తే మనం కోవిషీల్డ్ అంటే ఫైజర్ బయోటెక్ కోవిషీల్డ్ ఎఫెక్టివ్నెస్ అనేది, అంటే ఎఫెక్టివ్గా ఎంతమందికి ఇచ్చినప్పుడు ఎంత పనిచేస్తుంది అంటే అది ఎఫెక్టివ్నెస్ ఎంత అంటే 75%. అంటే 100 మందికి ఇస్తే దాదాపుగా 75 మందిలో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అదే మోడోనా కానీ ఫైజర్ బయోటెక్ వ్యాక్సిన్స్ కానీ దాదాపుగా వీటి ఎఫెక్టివ్ ఎంత అంటే 95%. అంటే ఎఫెక్టివ్గా పనిచేసే అంత క్యాపబిలిటీస్ ఫైజర్ బయోటెక్కి, మోడోనాకి ఎక్కువగా ఉంది కంపేర్డ్ టు కోవిషీల్డ్. సో అంటే ఇదొక కోవిషీల్డ్లో ఉన్నటువంటి నెగిటివ్ అనమాట. మన సీరం ఇన్స్టిట్యూట్ ప్రొడ్యూస్ చేస్తుంది, దాదాపుగా ఎఫెక్టివ్ ఎంత అంటే ఇది 75% ఓన్లీ. సో ఇక్కడ 3 టర్మ్స్ మోస్ట్ ఇంపార్టెంట్: ఎఫికసీ, ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ. ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటంటే డైరెక్ట్గా పీపుల్కి ఇంజెక్ట్ చేసినప్పుడు, క్లినికల్ ట్రయల్స్లో కాకోకుండా పీపుల్కి ఇంజెక్ట్ చేసినప్పుడు ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఎఫెక్టివ్. ఎఫికసీ అంటే ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ టైంలో ఎంత పర్సంటేజ్ పనిచేస్తుంది అనేది ఎఫికసీ. ఎఫెక్టివ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇది 75% ఉంటుంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్, ఆస్ట్రాజెనికా, సో కోవిషీల్డ్. మిగతా అన్ని కూడా 94%, 95% రెస్పెక్టివ్లీ ఉన్నాయి ఫైజర్ బయోటెక్ అండ్ మోడోనా వ్యాక్సిన్స్ అనమాట. సో అది ఎఫెక్టివ్కి సంబంధించిన విషయం. తర్వాత స్టోరేజ్ విషయానికి వస్తే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ యొక్క స్టోరేజ్ మనం 2 to 3 degrees అప్రాక్సిమేట్గా చేయొచ్చు. కానీ సో ఫైజర్ బయోటెక్ కానీ మోడోనా కానీ దాదాపుగా ఫైజర్ బయోటెక్ మేజర్గా చూస్తే మనం -70 degreesని మెయింటైన్ చేయాలి. అంటే ఇండియా లాంటి కంట్రీస్కి, సో మనం ఎక్కువగా ట్రాపికల్ కంట్రీస్లో ఉంటాం. సో అంత నెగిటివ్ టెంపరేచర్లో మెయింటైన్ చేయడానికి ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, గవర్నమెంట్కి కూడా ఎక్కువగా మనీ బర్డెన్ అవుతుంది అనమాట. సో అది దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ మనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తుంది బెటర్గా కనిపిస్తుంది ఆప్షన్. ఎందుకంటే ఆ టెంపరేచర్లో 2 to 3 degrees అంటే మనం మెయింటైన్ చేయగలుగుతాం. కానీ -70 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్లో వ్యాక్సిన్ని స్టోరేజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని కల్పించాలంటే గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది, లార్జ్ పాపులేషన్ ఉంటుంది కాబట్టి. సో ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఎక్స్చెక్కర్తో పాటుగా సో మనకి ఎంతవరకు దీన్ని ట్యాకిల్ చేస్తాం అనేది క్వశ్చన్ మార్క్గా మిగులుతుంది అనమాట. సో తర్వాత ఇవి 2 dosesలో ఇవ్వాల్సి ఉంటుంది. ఫైజర్ బయోటెక్ కానీ మోడోనా కానీ 2 doses, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ కూడా 2 doses ఇవ్వాల్సి ఉంటుంది. సో సింగిల్ డోస్కి మాత్రం కంట్రోల్ అవ్వదని తెలుస్తుంది. రీసెంట్గా మనకి భారత్ బయోటెక్ ఐసీఎంఆర్ తయారు చేసిన కోవాక్సిన్ కూడా సింగిల్ డోస్ ఇస్తే ఒక స్టేట్కి సంబంధించిన మంత్రికి మళ్ళీ కరోనా అటాక్ అవడం జరిగింది సింగిల్ డోస్ తీసుకుంటే. కాదు, డ్యూయల్ డోస్ వాడాలి అని చెప్తున్నాయి. సో ఈ 3 vaccines కూడా డ్యూయల్ డోసెస్ అనమాట. మ్యాక్సిమం అన్నీ వస్తున్న కరోనా వ్యాక్సిన్ 2 dosesలో తీసుకోవాలి. వితిన్ స్పాన్ ఆఫ్ 1 month or 2 months or వీక్స్లో ఉంటుందన్నమాట. ఎనీవే, సో ఇవి మేజర్గా 3 vaccines మధ్యలో ఉన్నటువంటి ఛాలెంజెస్. మనకి ఎఫెక్టివ్నెస్ కాకోకుండా ఎఫెక్టివ్గా పనిచేసేటాలంటే ఫైజర్ బయోటెక్, మోడోనా. లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి డోసెస్ని ప్రొడ్యూస్ చేయాలి, ఇంజెక్ట్ చేయాలి వ్యాక్సిన్ అంటే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా క్యారీ చేయడానికి ఈజీగా ఉండేది కూడా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్. కానీ ఎఫెక్టివ్ విషయంలో ఇది 75% మాత్రమే ఉంది, అవి 95% ఉన్నాయి. సో అవి మేజర్ డిఫరెన్సెస్ వ్యాక్సిన్స్లో. కానీ మనం వ్యాక్సిన్ డైవర్సిటీని ఫాలో అవుతున్నాం. కానీ మేజర్గా మన పీపుల్కి ఇవ్వగలిగే అంత శక్తి మనకి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అయినా, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అయినా, కోవిషీల్డ్ని మాత్రం ఇవ్వగలుగుతాం. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ 5, ఇండియా వ్యాక్సిన్ కోవాక్సిన్. సో ఇవి ఎప్పుడు వస్తాయో చూడాలి. కానీ ఈ 3 vaccines మేజర్గా ఫైజర్ బయోటెక్ వ్యాక్సిన్ అనేది సో హయ్యర్ పొజిషన్లోకి వెళ్ళింది. సో మ్యాక్సిమం కంట్రీస్ దీన్ని ఆమోదిస్తూ వస్తున్నాయి. కానీ మన సీరం ఇన్స్టిట్యూట్ మాస్గా ప్రొడ్యూస్ చేస్తున్న మాత్రం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ కోవిషీల్డ్.